మొదటి ప్రశ్న, who was appointed as the new CEO of the International Renewable Energy Agency in October 2025? అక్టోబర్ 2025లో ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమించబడ్డారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఫ్రాన్సిస్కో లా క్యామ్రా. రెండో ప్రశ్న, ఇండియా signated a new trade agreement with which country on 5th October 2025? 5 అక్టోబర్ 2025న భారతదేశం ఏ దేశంతో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఆస్ట్రేలియా. మూడో ప్రశ్న, విచ్ సిటీ విల్ హోస్ట్ ది G20 సమ్మిట్ ఇన్ 2026? 2026లో G20 శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, న్యూఢిల్లీ. నాలుగో ప్రశ్న, విచ్ ఇండియా స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ది గ్రీన్ విలేజ్ ఇనిషియేటివ్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో గ్రీన్ విలేజ్ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, రాజస్థాన్. ఐదో ప్రశ్న, హూ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2025? సాహిత్యంలో నోబెల్ బహుమతి 2025 ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, హెన్నీ ఎర్నాక్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే హెన్నీ ఎర్నాక్స్కు ఆమె ఫ్రెంచ్ ఆథర్ అని చెప్పొచ్చు, అంటే రైటర్ అని మనం చెప్పొచ్చు. అయితే ఆమెకి పోయినరింగ్ ఆటోబయోగ్రఫికల్ వర్క్స్ పైన ఆమెకి అవార్డు అనేది రావడం జరిగింది. ఆరో ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ హ్యాబిటాట్ డే 2025 అబ్జర్వ్డ్ ఆన్ 7th అక్టోబర్? అక్టోబర్ 7న జరుపుకునే ప్రపంచ నివాస స్థల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఇక్కడ తెలుగులోని మిస్టేక్ అయితే వచ్చింది, ప్రపంచ ఆవాస దినోత్సవం అని. అయితే అక్కడ ప్రపంచ నివాస స్థల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి అన్నది సరైనది. సరైన సమాధానం ఆప్షన్ బి, యాక్సలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్ అన్నది సరైన సమాధానం. ఏడో ప్రశ్న, విచ్ కంట్రీ సక్సెస్ఫుల్ లాంచ్డ్ ఇట్స్ ఎ ఫస్ట్ లోనర్ రోవర్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో ఏ దేశం తన మొదట లోనర్ రోవర్ను విజయవంతంగా ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, సౌత్ కొరియా. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని ఈ యొక్క ఫస్ట్ లోనర్ రోవర్ యొక్క నేమ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. దాని యొక్క పేరు ధనూరి 2 అని చెప్పాల్సి ఉంటుంది. ఎనిమిదో ప్రశ్న, హూ బికేమ్ ది న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో భారతదేశం కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, అనూప్ చందర్ పాండ్యే. తొమ్మిదో ప్రశ్న, ది సమృద్ధ్ స్కీమ్ లాంచ్డ్ బై ది ఇండియా గవర్నమెంట్ ఫోకస్ ఆన్ విచ్ సెక్టర్? భారత ప్రభుత్వం ప్రారంభించిన సమృద్ధ్ పథకం ఏ రంగంపై దృష్టి పెడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, హెల్త్ కేర్ ఇన్నోవేషన్. పదో ప్రశ్న, విచ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్ ఓన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ది 2025 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్? 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నీరజ్ చోప్రా. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఈ యొక్క గోల్డ్ మెడల్ ఏ ఈవెంట్లో వచ్చిందని చెప్పి అడుగుతారు. జావెలింగ్ త్రోలో తనకి యొక్క గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. 11వ ప్రశ్న, వాట్ మేజర్ డిజిటల్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ ఆన్ 5th అక్టోబర్ 2025? 5th అక్టోబర్ 2025న భారతదేశ ప్రభుత్వం ఏ ప్రధాన డిజిటల్ చొరవను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, డిజిటల్ ఇండియా 2.0.
12వ ప్రశ్న విచ్ ఇండియా కంపెనీ బికేమ్ ది ఫస్ట్ యూనికార్న్ ఇన్ ద స్పేస్ టెక్ సెక్టర్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో స్పేస్ టెక్ రంగంలో మొదట యూనికార్న్ గా అవతరించిన భారతీయ కంపెనీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి పిక్సెల్. ఈ యొక్క పిక్సెల్ అనేది గూగుల్ కంపెనీకి సంబంధించిందని చెప్పొచ్చు. 13వ ప్రశ్న ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 10th అక్టోబర్. 14వ ప్రశ్న విచ్ కంట్రీ టాప్డ్ ది 2025 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్? 2025 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిన్లాండ్. 15వ ప్రశ్న వాట్ మేజర్ గ్లోబల్ ఈవెంట్ స్టార్టెడ్ ఇన్ దుబాయ్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో దుబాయ్లో ఏ ప్రధాన గ్లోబల్ ఈవెంట్ ప్రారంభమయ్యింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ వరల్డ్ ఎక్స్పో 2025. సరైన సమాధానం ఆప్షన్ ఏ వరల్డ్ ఎక్స్పో 2025. 16వ ప్రశ్న ది ఫేమస్ సాహిత్య అకాడమీ అవార్డ్ 2025 వాజ్ ఓన్డ్ బై విచ్ ప్రామినెంట్ ఇండియన్ ఆథర్? ప్రఖ్యాత సాహిత్య అకాడమీ అవార్డ్ 2025ను ఏ ప్రముఖ భారతీయ రచయిత గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అమీష్ త్రిపాఠి. 17వ ప్రశ్న విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది ఆజాద్ కా అమృత్ మహోత్సవ డిజిటల్ క్యాంపెయిన్ ఇన్ అక్టోబర్ 2025? ఏ మంత్రివర్గ శాఖ అక్టోబర్ 2025లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. 18వ ప్రశ్న విచ్ ఇండియా సిటీ వాజ్ డిక్లేర్డ్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ 2025? స్వచ్ఛ సర్వేక్షణ 2025లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రకటించబడిన భారత నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి సూరత్. 19వ ప్రశ్న వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ద పోషణ్ స్కీమ్ రిలేటెడ్ టు న్యూట్రిషన్? పోషక ఆహారానికి సంబంధించి పోషణ్ పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఓవర్ హార్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. 20వ ప్రశ్న విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ 2025 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్? ఏ అంతర్జాతీయ సంస్థ 2025న అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ బి FAO. FAOకి మీనింగ్ ఏంటనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఎగ్జామ్లో కూడా FAOకి ఫుల్ ఫామ్ ఏంటని కూడా అడుగుతారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. 21వ ప్రశ్న హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది రీసెంట్లీ పబ్లిష్డ్ బుక్ ఇండియన్స్ 2075? ఇటీవలే ప్రచురించబడిన పుస్తకం ఇండియన్ 2075 యొక్క రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి బిబిక్ డెబ్రాయ్. 22వ ప్రశ్న విచ్ న్యూ టెక్నాలజీ రిసీవ్డ్ ఏ మేజర్ గవర్నమెంట్ పుష్ అండర్ ది గతిశక్తి ప్లాన్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో గతిశక్తి ప్రణాళిక కింద ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన ప్రభుత్వ ప్రోత్సాహాన్ని పొందింది? సరైన సమాధానం ఆప్షన్ బి బ్లాక్ చైన్ ఫర్ సప్లై చైన్. 23వ ప్రశ్న విచ్ కంట్రీ హోస్టెడ్ ది 2025 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్? 2025 ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పులు సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్. 24వ ప్రశ్న విచ్ ఇండియన్ ఫిలిం ఓన్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఎట్ ది 2025 ఆస్కార్? 2025 ఆస్కార్లో ఉత్తమ అంతర్జాతీయ పిక్చర్ ఫిలింను గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి
కు జంగల్. ఆప్షన్ సి కు జంగల్. ఇది తమిళ చిత్రం అని చెప్పొచ్చు. ఇక్కడతో ఈ రోజు అప్డేట్స్ అయితే కంప్లీట్ అవ్వింది. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీరు లైక్ చేసినట్టయితే మరింత మందికి షేరింగ్ అనేది అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు పర్టికులర్ టాపిక్స్ మీద ఏమన్నా బిట్స్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.